గుడ్ మార్నింగ్ టోటల్ ఎంఎస్ఆర్ గురువు గారికి, ఎంఎస్ఆర్ అసోసియేషన్‌కి అండ్ మై గ్రేట్ లీడర్, మై మెంటర్, మై వీఎంసీఎం పాండు సార్ కోర్ టీమ్‌కి అండ్ మై గ్రేట్ అప్లైనర్ జీకే మహేష్ సార్ అండ్ నన్ను ఈ బిజినెస్‌కి పరిచయం చేసిన గ్రేట్ లీడర్ చంద్రశేఖర్ సార్ అండ్ మై గ్రేట్ ఇన్స్పిరేషన్ లీడింగ్ లేడీ శివగామి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ బీబ్ మేడంకి. సో టోటల్ నా లైఫ్ లైన్స్‌కి, టోటల్ ఎంఎస్ఆర్ అసోసియేషన్‌కి థ్యాంక్ యూ వెరీ మచ్. సో నా పేరు రాజు నాయక్. మాది ప్రాపర్ కల్వకుర్తి. సో కొంతమంది కొత్త వ్యక్తులు ఉండొచ్చు. సో నేను ఉండేది బంజారా హిల్స్‌లా. నేను వెస్టీజ్ బిఫోర్ వీఐపీ డ్రైవర్ ప్లస్ పిఏ. సో 16 సంవత్సరాలు కష్టపడ్డా గానీ ఎక్కడ లైఫ్ మారలే. సో ఇది స్టేటస్ రూపంలో వచ్చింది. సో వెస్టీజ్ అనేది గొప్ప అవకాశం. నేను బయట ఎక్కడ ఏం చేసినా లైఫ్ మారదు. మారే అవకాశం లేదని పట్టుకున్నా. సో నేనెంతో అంత సక్సెస్ అయ్యి ఈరోజు మీ ముందు మాట్లాడడానికి గ్రేట్ కారణమైనటువంటి మై గ్రేట్ లీడర్ వీఎంసీఎం పాండు సార్‌కి అండ్ మై గ్రేట్ అప్లైనర్స్ నన్ను జైన్ చేసిన వ్యక్తులకు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేనేమంటున్నా సార్ అంటే బయట ఎక్కడ ఏం చేసినా జీవితాలు మారవు. మారే అవకాశం లేదు. అది నేను చెప్పేది కాదు. జూమ్‌లో ఉన్న వ్యక్తులకు ఎవరికి వాళ్ళకి తెలుసు. సో కానీ కొంచెం అవకాశం వచ్చింది గానీ సో నెగ్లెక్ట్ అంటే మనతోనయితదా? కాదా? మన వల్ల అయితదా? అవుతుందా? లేదా? అనేది కొంచెం మనది మనకే నెగెటివ్ అనేది ఉంటది. సో అది నేను నాతో పాటు గూడా జెప్తున్నా నేను. ఎవ్వరికి కొంచెం భయం అనేది ఉంటది. సో సిస్టమ్ ఎంత గొప్పదైనా ఏమైనా కొంచెం రిజెక్షన్స్ ఒస్తుంటాయి. సో దానికి మెయిన్ కారణం సో మనల్ని మనం నమ్మాలి. సో కాబట్టి మనం వెస్టీజ్‌లా సో బయట ఇన్ని రోజులు మన తాత బిజినెస్ జేయలే, ముత్తాత జేయలే, మనం జేయలే గాబట్టి, ఈ బిజినెస్ కొత్తది గాబట్టి కొన్ని పైన అప్లైనర్స్ మనకంటే ముందు జాయిన్ అయ్యారు గాబట్టి కొన్ని వర్డ్స్ ఉంటాయి. సో ఆల్రెడీ ఆహ్, ఇది లెర్నింగ్ బిజినెస్. లెర్నింగ్ జేస్తే ఎర్న్ చేస్తాం గాబట్టి, సో నేను గూడా కొన్ని పాయింట్స్ మెయిన్ పాయింట్స్ సో చెప్పాలనుకున్నా. దాంట్లో ఒక 5 పాయింట్స్ మెయిన్ ఉన్నాయి. మామూలుగా జనరల్‌గా చెప్పేదైతే హోమ్ మీటింగ్స్. సో సీఎన్‌సి మెయిన్ చాలా ఇంపార్టెంట్ అయినవి హోమ్ మీటింగ్సు, సీఎన్‌సి, జూమ్ మీటింగ్స్. మార్నింగ్, ఈవినింగ్ జూమ్ మీటింగ్సు. దాంతో పాటు సెమినార్, బూట్ క్యాంప్స్. సో దీనికంటే మెయిన్ ఇంపార్టెంట్ అయింది చాలా ఇంపార్టెంట్ అయింది. సో నీ అప్‌లైన్‌కి రెస్పెక్ట్ ఇవ్వడం. నీ అప్‌లైనర్, నీ మెంటర్‌ని రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ సో నువ్వు నిలబడితే 100కి 1000% నీ లైఫ్ మారుతది అని చాలామంది మార్చుకున్నారు. వాళ్ళు చెప్పే విషయాలు. సో దాంతో పాటు నేను రీసెంట్‌గా ఒక కర్ణాటక నుంచి ఒక మేడమ్ వచ్చిండ్రు. ఆ మేడమ్ ఒక 5 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి వెస్టీజ్‌లా అని చెప్తే, ఆ పాయింట్స్ నోట్ జేసుకున్నా. సో అవి నా సొంతంగా గాదు, నేను చెప్పేది గాదు. వాళ్ళు చెప్తే మనకు ఏదన్నా హెల్ప్ అయితదేమో అని నా సెషన్ వస్తే, సో నేను మాట్లాడుతున్నా. అవి నాకు ఎందుకో చాలా ఇంపార్టెంట్ అనిపిచ్చింది. ఆ మేడమ్ మంచి ప్రొఫెషన్ బిజినెస్‌లో ఉండి, సో ఈ మెయిన్ 5 పాయింట్స్ గురించే వెస్టీజ్‌కొచ్చిందంట. సో, కాబట్టి అవి మనకు గూడా చాలా ఇంపార్టెంట్. మనం గూడా దానికోసమే వచ్చుంటాం గానీ, సో, మనకు కొంచెం క్లారిటీ లేక జనరల్‌గా ఆరోగ్యం, ఆదాయం, ఆనందం అనేది అంటుంటాం. సో, వాటితో పాటు ఇంకో 2, 3 విషయాలున్నాయి. మెయిన్ ఇంపార్టెంట్ అయినవి. సో, అవి తెలుసు. మెయిన్ ప్రతి ఒక్క లీడర్‌కి సో, సీఎన్‌సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్‌ల. సో, మనం రకరకాల బిజినెస్‌లో ఉండొచ్చు. రకరకాల బిజినెస్ నుంచి వచ్చిన వాళ్ళం ఉండొచ్చు. సో, కానీ వెస్టీజ్ బిజినెస్‌ల హోమ్ మీటింగ్సు, సీఎన్‌సి, జూమ్ మీటింగ్సు, సెమినార్, బూట్ క్యాంప్ ఇవి 5 చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు రెస్పెక్ట్, డిసిప్లిన్ అప్లైనర్, మెంటర్‌కి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ డిసిప్లిన్‌గా ఉంటే 100కి 1000% గుడ్డిగా మీ అప్లైనర్‌ని, మీ మెంటర్‌ని పట్టుకుంటే 100కి 1000% సక్సెస్ అవ్వడం పక్కా. సో, రైట్. ఈ 5 పాయింట్స్ ఈ నార్మల్ అందరికి తెలిసినవే. సో, వీటితో పాటు మెయిన్ ఇంపార్టెంట్ అయినవి నేను చెప్పదలుచుకున్నయేందంటే, సో, మనీ. డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. ఒక మనిషి జీవితంలో కీ రోల్ పాటించేది డబ్బు గాబట్టి, సో, వెస్టిజ్‌ల సో, కర్ణాటక నుంచి ఒక మేడమ్ వచ్చారు. తుర్కెంజాల్ స్టోర్‌లో మన భీమ్ మేడమ్ పాండు సార్ మాట్లాడిపిస్తే, ఆ మేడమ్ ఏం చెప్పారంటే, సో, మెయిన్ 5 పాయింట్స్‌కి నేను కనెక్ట్ అయ్యి వచ్చిన. అవి 5 పాయింట్స్ బయట లేనివి వెస్టీజ్‌లో ఏమున్నాయి?
సో, అంటే చాలా ఇంపార్టెంట్ అయింది. మెయిన్ నంబర్ 1 వచ్చేసి డబ్బు. సో, డబ్బు అనేది బయట ఉరుకుల పరుగుల జీవితంలా చదువుకున్న చదువుకి, సో, చేసే పనికి మ్యాచ్ అవ్వట్లేదు. మంచి మంచి చదువులు ఒక 20, 25 సంవత్సరాలు చదివి, సో, చేస్తున్న జాబ్‌కి వచ్చే ఇన్‌కమ్‌కి మ్యాచింగే లేదు. సో, అది వెస్టీజ్‌లో ఉంది. ఎంతైనా ఉంది. నీకేం గావాలన్నా ఉంది. సో, మనీ లేనిది ఈరోజు ఒకప్పుడు ఏజ్‌ని బట్టి రెస్పెక్ట్ ఇచ్చేది. ఇప్పుడు డబ్బును బట్టి రెస్పెక్ట్ ఇస్తారని సో, అందరికీ తెలుసు. సో, అయినా ఆ డబ్బు నువ్వు చేసే పనిలా, చేసే సాలరీ అనేది నీకొచ్చే దాంట్ల లైఫ్ ఏం మారే అవకాశం లేదు. సో, అదే వెస్టీజ్‌లో చూసుకుంటే నువ్వు పార్ట్ టైమ్‌గా జర్నీ జేసి కొంత టీమ్‌ని క్రియేట్ జేసుకుంటే, నీకొచ్చే ఇన్‌కమ్‌తో పాటు అక్కడ ఒక 20 సంవత్సరాలు చేస్తే వచ్చిన 1, 2 లాక్స్ ఇక్కడ ఒక 20 నెలలు చేస్తే డిసైడ్ అయ్యి పని జేస్తే ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. సో, ఇది నెట్‌వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ వెస్టీజ్‌లో చాలా మంది ప్రూఫ్ చేసిండ్రు. మంచి మంచి మనకంటే ముందు మంచి మంచి గ్రేట్ లీడర్సు 6 నెలలు 1,00,000, సంవత్సరం 1,00,000, 8 నెలలు 1,00,000 కొట్టిన వాళ్ళున్నారు. రీసెంట్‌గా నిన్ననో మొన్న 1 మంత్‌లోనే యూసీడీ లెవెల్‌కెళ్ళిపోయిండ్రు ఒక సారు. చాలా మంది చూసుంటారు. 1 మంత్‌లోనే యూసీడీ లెవెల్. సో, ఒక్కసారి ఆలోచించండి. మనీ ఎంత ఇంపార్టెంటో. ఇప్పుడు మనం చేస్తున్న జాబ్ ఉంది. జాబ్‌లో ఒక 20, 30 వేలు వస్తున్నాయి. నీ ఖర్చులకే సరిపోవు. సడెన్‌గా జరగరానిది జరిగి హాస్పిటల్‌లో పడితే హాస్పిటల్ కాకున్నా మనకేదైనా ఇంట్లో ఫంక్షన్ వచ్చినా, కార్యక్రమం వచ్చినా, ఏదైనా జరగరానిది జరిగినా సో, నీ దగ్గర ఒక 10, 20 వేలనేది నీ దగ్గర క్యాష్ అనేది లేవు. సో, కాబట్టి మనిషి జీవితంలా మనీ అనేది చానా కీ రోల్ ఆహ్, క్రియేట్ చేస్తుంది. సో, అందరూ చేసేది ఆ డబ్బు కోసమే గాబట్టి, సో, ఇప్పుడు వెస్టీజ్‌ల ఉన్నోళ్ళు మంచి ప్లాట్‌ఫార్మ్‌కున్నారు. సో, మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయబోతున్నారు. కాబట్టి సో, నిలబడండి, నిలబడండి, నిలబడండి అంటారు గదా! మనవాళ్ళు. సో, ఆ నిలబడితే 100కి 1000% సక్సెస్ అయితాం. సో, కాబట్టి డబ్బు అనేది ఒక మనిషికి చాలా ఇంపార్టెంట్. అది ఏం చేస్తది? ఎంతవరకు తెగిస్తదనేది మెయిన్ కారణమైనటువంటిది డబ్బు. సో, కాబట్టి మనకు గూడా ఆ డబ్బు కావాల్సింది గాబట్టి, ఆ డబ్బుల కోసమే వచ్చినాం. సో, ఆ డబ్బులు ఎట్లొస్తాయి? ఏమొస్తాయంటే ఒక అప్లైనర్‌ని పట్టుకుంటే వస్తాయి. మనిషికి డబ్బు అనేది ఇప్పుడు బయట ఈ హైదరాబాద్ సిటీలా బయట ఎక్కడెళ్ళినా నువ్వు ఏం జేసినా రూ. 5, 10 పైనే కావాలి. ఒకప్పుడు టీ తీసుకుంటే ఒక 3, 4, రూ. 5 ఉండే. ఇప్పుడు మినిమమ్ 10, 15, రూ. 20 గూడా ఉంది. వాష్‌రూమ్‌కెళ్ళాలన్న ప్రతి దానికి డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్‌గా అవుతుంది. రాబోయే రోజులలో చాలా ఇంపార్టెంట్ ఉంది. సో, రాబోయే రోజులల్ల జాబులనేటివి పోబోతున్నాయి. సో, చాలా మంది మంచి మంచి చదువులు చదువుకొని, సో, చేసే పనిలో వచ్చే ఇన్‌కమ్ చాలా తక్కువ. అది వాళ్ళకి వాళ్ళు తెలుసు. కానీ అయినా సో, ఆపర్చునిటీ లేక, అవకాశం లేక అదే పని చేసుకుంటూ సో, మెయిన్ దానికి ఇంకో ఇంపార్టెంట్ అంటే తెలుసుకోలేక అక్కడే కష్టపడి పని జేయడానికి బయట ఇష్టపడక అక్కడే తిరుగుతున్నారు. సో, కాబట్టి మనకు చాలా ఇంపార్టెంట్ మనీ అనేది చాలా ఇంపార్టెంట్ గాబట్టి, సో, బయట మనం జాబ్ జేస్తున్నాం. అక్కడ ఏం మారే అవకాశం లేదు. ఇక్కడ జాబ్‌తో పాటు ఒక 6 నెలలు, సంవత్సరం పట్టుకుంటే అప్లైనర్ 100కి 1000% నీకు బయట ఎవ్వరు చెప్పరు సార్. నీ అప్లైనర్ 1,00,000 కారు తీసుకో అని జెప్తున్నారు. సో, అది వెస్టిల్‌లో తీసుకోవచ్చు. సో, మెయిన్ నంబర్ 1 వచ్చేసి మనీ. నంబర్ 2 మనీ కంటే ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ మనిషికి కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉంటేనే నువ్వు డబ్బులు సంపాదించగలవు గాబట్టి, సో, బయట నువ్వు చేసే పనిలా సో, నువ్వు డబ్బు కోసం పని జేస్తే ఆరోగ్యం రాదు. ఆరోగ్యం కోసం పని జేస్తే డబ్బు రాదు. సో, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏందంటే, నువ్వు ప్రొడక్ట్‌లు వాడుకుంటే నీకు హెల్తొస్తుంది. నీకు జరిగిన మంచిని 10 మందికి పంచితే నీకు ఆదాయం ఒస్తుంది. సో, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మంచి కమ్యూనికేషన్ ఉన్నదేందంటే, బయట ఆరోగ్యం కోసం పోతే ఆదాయం రాదు. ఆదాయం కోసం పోతే ఆరోగ్యం రాదు. సో, ఇక్కడ ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి కావాలె. సో, నాతో పాటు, నా ఫ్యామిలీతో పాటు, మన రిలేటివ్స్, నైబర్స్, ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. రకరకాల పనులు చేస్తున్నారు బయట. టైంకి తినక, ఉరుకుల పరుగుల జీవితం.
సో, చాలా వరకు మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. అనారోగ్యం వస్తుంది గాబట్టి, సో, వెస్టీజ్‌లో నీకు మెయిన్‌గా నువ్వు జేనై ప్రొడక్ట్‌లు వాడుకుంటే నీకు ఆరోగ్యం వస్తది. నీకొచ్చిన ఆరోగ్యాన్ని 10 మందికి పంచితే ఆదాయం వస్తది. కాబట్టి మెయిన్ కాన్సెప్ట్ ఆలోచించండి ఇక్కడ. సో, ప్రొడక్ట్‌లు మనం వాడుకొని మనకొచ్చిన రిజల్ట్ మనకు జరిగిన మంచిని 10 మందికి పంచుతున్నాం. సో, ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఒకప్పుడు ఒక రోజులల్లా సో, మంచి తిండి తిన్నారు, మంచిగున్నారు వాళ్ళు. సో, ఇప్పుడున్న జనరేషన్‌ల ఫుడ్ అనేది కల్తీ జరుగుతుంది. అనారోగ్య బారిన పడుతున్నారు. ఎంతో అంత ఇన్‌కమ్ ఒస్తుంది. అది తీసుకుపోయి మళ్ళీ హాస్పిటల్స్‌లల్ల పెడుతున్నారు. అనారోగ్య బారిన పడి. సో, కాబట్టి నీకు మెయిన్ ఇంపార్టెంట్ ఏందంటే ఇక్కడ ఆరోగ్యం ఒస్తుంది. సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యం. సో, నంబర్ 3 వచ్చేసి ఫ్రీడమ్. మూడో పాయింట్ ఫ్రీడమ్. నువ్వు బయట చేసే పనిలా నీకు ఫ్రీడమ్ లేదు. బాస్ ఏ మ్యూజికేస్తే ఆ మ్యూజిక్‌కి డాన్స్ జేయాలి. నువ్వు చేయలేదనుకో నిన్ను రిజెక్ట్ చేస్తారు. చెప్పకుండా రాత్రికి రాత్రే కావచ్చు, పొద్దున్నే ఫోన్ గావచ్చు, నువ్వు రేపటి నుంచి రాకు అని జెప్తరు. అదే ఇక్కడ నీకు టైం లేదు, టార్గెట్ లేదు, బాస్ లేదు. ఫ్రీడమ్. అక్కడ టైంకెళ్ళాలే, టైంకి రావాలే. ఏ టైం జెప్తే నైట్ ఒక్కోసారి 12, 1 గంటలకు మెసేజ్ పెట్టేది నాకు మార్నింగ్ 5కి ఎయిర్‌పోర్ట్ డ్రాప్ చేయండని. ఫ్రీడమ్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని జేయాలే. డిసిప్లిన్‌గా, రెస్పెక్ట్‌గా, డ్రెస్ కోడ్‌తోని, షేవింగ్ జేసుకొని, కటింగ్ జేసుకొని, సో, అక్కడ చేయాలి. అక్కడ భయపడాలి. ఇక్కడ నీకు ఫ్రీడమ్ ఉంది. ఇక్కడ ఫ్రీడమ్ ఉంది. ఇక్కడ భయపడొద్దా సార్ అంటే, నీ ఒళ్ళు నువ్వు జాగ్రత్త పెట్టుకొని పని జేసుకుంటే నీ లైఫ్ మారుతది. అక్కడ వేరోళ్ళ లైఫ్ కోసం నువ్వు పని జేసినవు. ఇక్కడ నీ లైఫ్ కోసం నువ్వు పని జేయాలే. అక్కడ వాళ్ళు ఏ మ్యూజికేస్తే ఆ మ్యూజిక్‌కి డాన్స్ జేసినాం రోజులు. ఏం జీవితం మారదు. మారే అవకాశం లేదు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. మన అంతరాత్మకది తెలిసినా ఎందుకంటే వద్దు అనంటే నా భార్య పిల్లలేడ రోడ్డు మీద పడతారో, నేను హైదరాబాద్ బతకడానికొచ్చినా. కాబట్టి నచ్చినా, నచ్చకున్నా చేయాలక్కడ. ఇక్కడ ఫ్రీడమ్ ఉంది. అక్కడ నీకు లిమిటెడ్ మనీ ఉంటది. ఇక్కడ నీకు అన్‌లిమిటెడ్ మనీ ఉంది. అక్కడ ఆరోగ్యం పాడైతుంది. ఇక్కడ ఆరోగ్యం వస్తుంది. దాంతో పాటు ఫ్రీడమ్. ఒక్కసారి ఆలోచించండి. సో, మన పిల్లల బర్త్‌డే ఉన్నా, మన ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా ఫంక్షన్ ఉన్నా, ఏమున్నా ఆయన పర్మిషన్ తీసుకోవాలి. మన జీవితం తీసుకుపోయి ఇగో నా జీవితం మొత్తం నీ చేతిలోనే అని వాళ్ళకి తాకట్టు పెట్టేసినాం. అదే ఇప్పుడు నిన్న రిసార్ట్‌కెళ్ళినాం. సో, మన అప్‌లైనర్, మెంటర్ ఏది జెప్తే అది చేసినాం. అక్కడ ఫ్రెండ్లీగా వాళ్ళతో పాటు ఫ్రెండ్లీగా ఉన్నాము, ఉండగలిగినాం. ఏదన్నా ఉన్నా చెప్పగలుగుతున్నాం. ఇది ఫ్రీడమ్. అదే నీ జాబ్‌లో వాళ్ళకి చెప్పుకోలేవు. నువ్వేదన్నా ఒక లీవ్ అడగడానికి ఒక 3, 4 గంటలు వెయిట్ చేయాలి. లేక నేను చేసే జాబ్‌లో అయితే ఒక 3, 4 డేస్ ముందే చెప్పమనేది అట్లాంటి ఈ చాలా ఎట్లా అంటే ఆహ్, ఎప్పుడు ఈ జీవితం ఇంతేనా అనే విరక్తి పుట్టింది నాకు. దేవుడా ఏదన్నా అవకాశం ఉంటే ఈ అవకాశం ఇది మారదు, మారే అవకాశం లేదు. నా జీవితం ఇంతేనా? నా పిల్లల జీవితం గూడా పాడైపోయేటట్టు ఉంది. ఏదన్నా ఒక అవకాశం అంటే సో, దేవుడు ఒక అవకాశం ఇచ్చిండు. అదే వెస్టీజ్. చిన్న జీవితం సార్. నా జీవితం ఎక్కడ ఏమైపోతదో నేను ఎవ్వరు ఎనక ముందు ఎవ్వరు లేరు. ఏమైపోతదో, ఎట్లా నా ఫ్యామిలీ పిల్లల లైఫు, అత్తామామలు ఎవ్వరికి ఎవరు గారు సార్. నీ ఫ్యామిలీకి, నీ భార్యాభర్తలకి నువ్వే భరోసా. మెయిన్ ఈ బిజినెస్ ఎందుకు జేయాలంటే నీ పిల్లల్ని చూసి సో, నీ పిల్లల గురించి జేయాలి. సో, చిన్న చిన్న జీవితాలు ఎవ్వరికెవరు పట్టించుకోరు. ఎవరికెవరు రూపాయి ఇయ్యరు. ఒక్కసారి ఆలోచించండి. అందరంటారు నేను అన్నని, తమ్ముడిని, నేను నీకున్నాను, నువ్వు నాకున్నావు, నేను అది జేస్తా, ఇది జేస్తా అని. ఎవ్వరు ఎవరికీ జేయరు సార్. మనది మనమే జేయాలె. మన పోరాటం మనమే జేయాలె. సో, ఎవ్వరు లేని టైంలో నాకేం జరుగుతదో, ఎట్లనో దేవుడా ఏదైనా అవకాశం ఇయ్యి అంటే నాకింత గొప్ప ఫ్యామిలీ వెస్టీజ్ ఫ్యామిలీ అనేది దేవుడు అవకాశం ఇచ్చిండు. ఆ దేవునికి నేను రోజు థాంక్స్ చెప్పుకుంటూ సో, నాకు కష్టపడే తత్వం ఇయి. నేను బయట ఇన్ని రోజులు ఆరాటం, పోరాటం జేసినా గదా! సో, దీంట్లో నేను చేస్తా. కష్టపడే తత్వం ఇయి అని డిసైడ్ అయ్యి పని జేస్తున్నా. సో, మీరందరూ గూడా డిసైడ్ గావాలి.
ఎవరి కోసం గావాలి సార్ అంటే, నీ అప్‌లైన్ కోసమో, నీ మెంటర్ కోసం గాదు. నీ భార్య, పిల్లల కోసం, నీ ఫ్యామిలీ కోసం నువ్వుగా. సో, ఫ్రీడమ్ అనేది చాలా మంచి ఇక్కడ మనకు అవకాశం ఉంది గాబట్టి, నంబర్ 4 వచ్చేసి రికగ్నిషన్. బయట నువ్వు అక్కడ ఎన్‌రోల్ జేసినా, ఏం జేసినా నీకు ఒక నార్మల్‌గా చెప్తారు గదా! ఒక పేపర్ మీద నీకు అవార్డ్ అని సర్టిఫికేట్ ఇచ్చి ఏదో జస్ట్ అవార్డ్‌కో లేక పేరు మాటలు నువ్వు తోపు, తురుము, నువ్వు మంచి మనిషివని చెప్పడం మాత్రమే గానీ, ఇక్కడ రికగ్నిషన్ అంటే నువ్వు మంచి నీతో పాటు ఒక 10 మందికి ఆరోగ్యం ఇచ్చి, ఆదాయం ఇచ్చుకుంటూ సో, ఒక ఆహ్, మనవి అవార్డ్స్ జరుగుతాయి గదా! ఆ అవార్డ్ మీదకెళ్ళి నీ టీమ్ వాళ్ళు అవార్డ్ తీసుకుంటూ, నువ్వు వాళ్ళతో పాటు నువ్వు ఇంకా పై లెవెల్‌లో ఉండి అవార్డ్ తీసుకున్నప్పుడు నీకు నీ టీమ్ ఇచ్చే క్లాప్స్ సో, మంచి రికగ్నిషన్ నీకు చాలా హ్యాపీ. నువ్వు తీసుకున్న అవార్డ్ కంటే నీ టీమ్‌లకి ఇప్పించిన అవార్డ్స్ ఇంకా హ్యాపీ. బయట అది జరిగే అవకాశం లేదు. మన లైఫ్‌లకి మనకే అవార్డ్ లేదాడ. మనం వేరే వాళ్ళకి ఇప్పించే అవకాశం ఏడుంది సార్? గుర్తింపనేది నువ్వు ఎక్కడ ఎగిరెగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి. నీకు రికగ్నిషన్ అనేది గూడా లేదక్కడ. గుర్తింపనేదే లేదు నీకు. ఈరోజు నువ్వు మంచిగా పని జేసినావు, ఇన్నేళ్ళు జేసింది మర్చిపోతారు. నువ్వు ఇప్పుడు జేసిన చిన్న మిస్టేక్ ఫోన్ ఎత్తకపోవడమో, లేక టైంకి రెస్పాండ్ గావడమో జరిగితే జాబ్ కొలాప్స్. ఇక్కడ మెయిన్ వెస్టీజ్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌ల మెయిన్ రికగ్నిషన్. నీ కిందోళ్ళకి చెక్కొస్తే నీకు ఎంత హ్యాపీగా ఫీల్ అయితావు? నీకు నువ్వు అచీవ్‌మెంట్ అయితే నీ టీమ్ ఎంత హ్యాపీ నా అప్‌లైనర్, నా మెంటర్ మంచి అచీవ్ అయిండు అని చెప్పుకుంటాం. అవార్డ్ తీసుకుంటే స్టేటస్‌లు పెట్టుకుంటారు. నీ టీమ్ ఏదన్నా అచీవ్ అయితే, నీ టీమ్ ఏదన్నా మంచి వర్డ్స్ మాట్లాడితే ఇక్కడ స్టేటస్ పెట్టుకుంటాం. హ్యాపీగా ఉంటది. రికగ్నిషన్ బయట ఎక్కడ లేదు. ఏ జాబ్‌లల్ల లేదు. సో, మంచి మంచి స్థాయి వ్యక్తులు వచ్చి వెస్టీజ్‌లో చేస్తున్నారు సార్. ఎందుకంటే ఇవన్నీ మనీ, హెల్త్, ఫ్రీడమ్, రికగ్నిషన్ బయట లేనిది ఇక్కడ ఉంది. నా ఫ్యామిలీ పిల్లల కోసం, ఫ్యూచర్ కోసం ఇక్కడ ఉంది. అది చేయాలి అని డిసైడ్ అయ్యి పని చేస్తున్నారు. సో, కాబట్టి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఎవరికీ చెప్పేంత పెద్దోడిని గాదు. నేను చెప్పొద్దు గూడా. కాకపోతే ఒక మంచి మాట చెప్పొచ్చు. చెప్పేటోళ్ళు లేక చాలామంది చెడిపోతున్నారు. సో, 243 మందున్నారు. సో, మీరందరూ లక్షాధికారి కావాలంటే మీకు మీరు పిడికిలి బిగించాలే. మీ అప్లైనరు, మీ మెంటర్ ఏది జెప్తే అది. ఏమన్నా జెప్పండి. నీకు వాళ్ళు జెప్పేదేందంటే 1,00,000 కారు నువ్వు తీసుకుంటే వాళ్ళే హ్యాపీ. దానికోసమే జెప్తరు. దానికోసం నువ్వు నిలబడి, నీ ఫ్యామిలీ కోసం, నీ పిల్లల కోసం నువ్వు డిసైడ్ అయితే నువ్వే ఒక మన వెస్టీజ్ బెంచ్ మార్క్ కాబోతుంది. నీ ఫ్యామిలీలో గూడా నువ్వు ఒక బెంచ్ మార్క్ కావచ్చు. బయట ఎక్కడ అవకాశం లేదు. ఏం ఆరాటం, పోరాటం జేసినా ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరు సపోర్ట్ చేయరు. అదే వెస్టీజ్‌లో నీకు ఒక 100 మంది గాదు, వేల మంది సపోర్ట్ జేయనీకి గూడా ఉన్నారు. వెస్టీజ్ ఫ్యామిలీ. నువ్వొక బెంచ్ మార్క్ క్రియేట్ జేయాలంటే వెస్టీజ్‌లో చేయొచ్చు. నీకు కావాల్సినవన్నీ ఉన్నాయి. నువ్వు ఏం జేయాలనుకుంటే అది జేయొచ్చు. సింగర్ గావచ్చు, డాన్సర్ గావచ్చు, స్పీకర్ గావచ్చు, డాక్టర్ గావచ్చు, ప్రతి ఒక్కటి. బయట అన్నీ సెపరేట్‌గా చేయాల్సిన పనులన్నీ కలుపుకొని నువ్వు ఒక్కనివే గావచ్చు ఈడ డిసైడ్ అయితే. చాలామంది చిన్న చిన్న స్థాయి వ్యక్తులు డిసైడ్ అయ్యి వాళ్ళ నేము, ఫేమ్ ఎక్కడెక్కడికో ఎళ్ళిపోతుంది. అది మనకెందుకు కావద్దు? వాళ్ళయినప్పుడు మనం ఎందుకు కాలేము? అది నాకు నేను క్వెషన్ యేసుకుంటున్నా. మీకు మీరు క్వెషన్ యేసుకోవాలి. నేను చెప్పొద్దు, చెప్పేంత పెద్దోడిని గూడా కాదు. కాకపోతే నీ లైఫ్ మారుతుంది. నా లైఫ్ మార్చుకున్నా అని మన పెద్దోళ్ళు మన పైనున్న టాప్ అప్లైనర్స్ చెప్తున్నారు. 1,00,000 కారు. ఎవరికి వాళ్ళు థింక్ చేయండి సార్. 1,00,000 కారు ఉంటే ఎట్లుంటది లైఫ్? 10, 20 వేల కోసం ఆరాటం, పోరాటం జేస్తున్నాం. అక్కడ వచ్చే అవకాశం లేదు. ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. నీ కష్టానికి తగ్గ ఫలితం ఉంది. బయట పడుతున్న కష్టం, నువ్వు చేస్తున్న కష్టం నీకు 1% మాత్రమే ఇస్తుండ్రు. నువ్వు గట్టిగా ఎఫర్ట్ పెట్టి ఇక్కడ పెడితే, ఎఫర్ట్ పెడితే నువ్వు 100కి 1000%
నీ కష్టానికి నువ్వు నమ్ముకున్న దానికి వడ్డీతో పాటు చక్రవడ్డీ కూడా వస్తుంది డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్‌లా. అది ఓన్లీ వెస్టీజ్. సో, నంబర్ 5 వచ్చి ఫ్యూచర్. నీ నెక్స్ట్ జనరేషన్‌కి ఏమిస్తున్నావు? నేను రీసెంట్‌గా మొన్ననే హెడ్ ఆఫీస్‌లో మన గ్రేట్ లీడర్ ఒకరు చెప్తుండు. ఇప్పుడు 3 జనరేషన్ ఉంది గదా! దాన్ని 9 జనరేషన్ చేయనీకే హెడ్ ఆఫీస్‌లో చర్చలు గూడా జరుగుతున్నాయంట. గౌతమ్ బాలి సార్ చర్చిస్తున్నారంట వెస్టీజ్‌ల. 3 జనరేషన్ ఇన్‌కమ్ గాదు, 9 జనరేషన్ ఇన్‌కమ్ ఇయ్యాలే. చిన్న చిన్న జీవితాలు. సో, మనం డెవలప్ గాడానికి ఇంతగానం ఆరాటం, పోరాటం జేస్తుండ్రు. సో, రాత్రి పగలనుకుంటా కష్టపడుతుండ్రు. చిన్న చిన్న స్థాయి వ్యక్తుల్ని మనం పరిచయం జేసినామని. సో, ఇంకోటి సార్, మొన్న సండే గాక ముందు సండే టైమ్స్ ఆఫ్ ఇండియా‌ల బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ గురించి వచ్చింది. గౌతమ్ బాలి సార్ ఫోటో ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్‌లల్ల చెక్ జేయండి. మొన్న సండే గాక ముందు సండే. అది నాకు గూడా తెలవదు. నా పిల్లలు ఫోను జేషిండు నాకు. నేను గుంటూరు ఎక్కడో ఉన్నా సంథింగ్. పిల్లలు ఫోను జేషిండ్రు. సార్, డ్యాడీ గౌతమ్ బాలి సార్ ఫోటో పేపర్‌లో వచ్చింది అని. బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ లేడీసే గాదు, జెంట్స్ గూడా వాడొచ్చు. అందం అనేది అందరికి గావాలి. అందరికుంటది నేను అందంగా ఉండాలని. సో, బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ గురించి నా దగ్గర పేపర్ ఉంది. నేను గ్రూప్‌లలో ఏస్తా చూడండి. టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్‌లలో గౌతమ్ బాలి సార్ ఫోటో ఏసి, సో, దాంట్లో ఇచ్చిండ్రు. బ్యూటీ కేర్ ప్రొడక్ట్‌లు, వేగాన్ ప్రొడక్ట్‌లు ఇంటర్నేషనల్ లెవెల్‌లో పనిజేస్తున్నాయి. సో, బయట చాలా స్కిన్ క్యాన్సర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక్కసారి ఆలోచించండి సార్. టైమ్స్ ఆఫ్ ఇండియా అనేది ఇంటర్నేషనల్ పేపర్ అది. ఆ పేపర్‌లో ప్రచురించిండ్రు ఒక కంపెనీ గురించి, ఒక వ్యక్తి గురించి, దాని గురించి ఒక వార్తాపత్రికలో అది గూడా మెయిన్ పేపర్‌ల ఇచ్చిండ్రంటే ఒకసారి ఆలోచించండి. నాకు తెలిసి ఇది ఎవ్వరికీ తెలవకుండా ఉంటది. "నీకెట్లా తెలుసు సార్" అంటే, "నా వైఫ్ ఇక్కడ వంట పని చేస్తే మాకు రూమ్ ఇచ్చిండ్రు. ఆ సార్ వాళ్ళు రోజు పేపర్ ఏపించుకుంటారు కాబట్టి, నా పిల్లలు కొంచెం చదువుకున్నారు. మనం చదువుకోలే. అంతో ఇంతో వాళ్ళు చదువుకున్నారు. పేపర్ పాలు తెచ్చేటప్పుడు దాంట్లో చూసి మా పాప ఫోను చేసింది." సో, కాబట్టి ఒక్కసారి మీరు కావాలంటే నేను పేపర్ అది వాట్సాప్‌లలో ఏస్తా చూడండి. సో, 2 మెయిన్ పేపర్ ఒకటి, దాని వెనకాల పేపర్ 2 పేపర్‌లలో ఓన్లీ బ్యూటీ కేర్ ప్రొడక్ట్ గురించి మంచి మంచి ఈ బ్యూటిస్ట్ ఉన్నారు గదా! వాళ్ళు మాట్లాడిన మాటలు. సో, గౌతమ్ బాలి సార్ ఫ్యూచర్ ఏంది? ఈ వేగాన్ ప్రొడక్ట్స్ రావడానికి కారణం ఏంది? ఇన్ని రోజులు బయట ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరగబోతుందనే దాని గురించి ఇచ్చిండ్రు. సో, మన జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ అనేది నువ్వు ఇప్పుడు చేస్తున్న పని గాదు. నువ్వు చేస్తున్న పనితో పాటు ఇప్పుడు ఉన్నప్పుడు నువ్వు నీ ఫ్యామిలీ జాగ్రత్తగా ఉండడం గాదు. నువ్వు లేకున్నా నీ ఫ్యామిలీ జాగ్రత్తగా ఉండి, నీ 3 తరాలు గాదు, ఇప్పుడు 9 తరాలు గాబోతుంది. సో, దానికోసం పని జేయాలి. మనం ఉన్నా, మనం లేకున్నా, సో, మన నేమ్ అనేది క్రియేట్ అయిపోతుంది. మన నేమ్ అనేది ఒక చరిత్ర కాబోతుంది. ఒక బుక్కులో రాబోతుంది. అది ఎవరికి వాళ్ళు, నాకు నేను క్రియేట్ జేసుకోవాలె. సో, అందరికుంటది. నేను ఆయనలాగా గావాలే. నేను మంచి పొలిటికల్ లీడర్ గావాలే. మంచి సినిమా స్టార్ గావాలే. మంచి సెలబ్రిటీ గావాలి అని ఎవరికి వాళ్ళకుంటది. వాళ్ళు ఏమైతే జేషిండ్రో మనం ఏం చేస్తే అయితాం. అది మెయిన్ కాన్సెప్ట్. ఒక చాయ్ అమ్మే వ్యక్తి ప్రధానమంత్రి అయిండు అని మాత్రమే చెప్తారు. కానీ ఆ చాయ్ అమ్మే వ్యక్తి దగ్గర నుంచి ప్రధానమంత్రి అయినప్పుడు మధ్యలో కొంచెం సినిమా ఉంటది. అది మనకు తెలవాలది. ఏం జరిగిందనే పాయింట్ తెలవాలి. ప్రధానమంత్రి ఒక్కరే గాదు. చాలా వ్యక్తులు మంచి మంచి స్థాయికెళ్ళిండ్రు. సో, బయట ఎళ్ళిండ్రు ఓకే. వెస్టీజ్‌లో ఇప్పుడు నువ్వు కావాలి గదా! సో, నీ ముందు గూడా చాలా మంచి మంచి వ్యక్తులున్నారు. చిన్న చిన్న స్థాయి వ్యక్తులు క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్‌కి వాళ్ళు డిసైడ్ అయ్యి, వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళని క్రియేట్ చేస్తుండ్రు. సో, మనం గూడా క్రియేటర్ కావాలే. సో, రానున్న రోజుల్లో మంచి మొత్తం డైరెక్ట్ సెల్లింగే ఉండబోతుంది. అట్లాంటి డైరెక్ట్ సెల్లింగు, నీతి, నిజాయితీ, వెతికల్, విజనరీ లీడరు. సో, గౌతమ్ బాలి సార్‌ని మొన్న చెప్పిండు సార్. ఒక ఏదన్నా గాని నువ్వు డిసైడ్ అయితే నీకు కావాలనుకున్నవి అన్నీ దీంట్లో ఉన్నాయి. నీ అప్లైనర్ సపోర్ట్ లేదా? అప్లైనర్ సపోర్ట్ ఎందుకుండదు? మనం ఉండాల్సిన విధంగా ఉంటే అప్లైనర్ సపోర్ట్ ఉంటది. డౌన్‌లైనర్ సపోర్ట్ ఉంటది. ప్రతి ఒక్కటి ఉంటది.
సో, అందరి మైండ్ సెట్ ఒకలాగా ఉండదు గాబట్టి, అందరి మైండ్ సెట్‌ని అర్థం జేసుకొని, సో, వాళ్ళ సక్సెసే మన సక్సెస్ గాబట్టి, సో, వాళ్ళని సక్సెస్ జేసుకుంటూ మనం సక్సెస్ అయితే 100కి 1000% క్రియేట్ కావచ్చు, క్రియేట్ చేయొచ్చిక్కడ. సో, కాబట్టి మెయిన్ పాయింటొచ్చేసి మనీ. డబ్బు అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ చేస్తుంది. సో, హెల్త్ ఆరోగ్యం, సో, ఫ్రీడమ్, రికగ్నిషన్, ఫ్యూచర్ జనరేషన్ కోసం, నీ నెక్స్ట్ జనరేషన్ కోసం నువ్వేం జేస్తున్నావు? మన అమ్మ, నాన్న ఎంతో అంత చేసి మనకిచ్చిండ్రు. మనమేం జేయాలే? మన పిల్లల ఫ్యూచర్ ఏంది? పుట్టినప్పుడే ఊహించుకుంటాం. నా కొడుకు డాక్టర్ గావాలే, టీచర్ గావాలే. అది బయట చేసే పనులు ఈ రోజులలో అయితే ఎక్కడ సాధ్యం కాదు. సాధ్యపడదు గూడా. పోనీ అష్ట కష్టాలు పడి చదివిపిచ్చినా, చేసినా బయట జాబులు లేవు. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మంచి మంచి పరిశోధనలు, మంచి మంచి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఫ్యూచర్‌లో జాబులు లేవురా నాయనా! డైరెక్ట్ సెల్లింగ్ అనేది మంచి కంపెనీలున్నాయి. దాంట్లో ఎథికల్‌గా విజనరీ లీడర్స్ ఉన్న వాళ్ళను మంచి ఆహ్, మంచి స్థాయి వ్యక్తులు, మంచి మంచి వాళ్ళు ప్రొఫెషన్‌లో మంచి మంచి వాళ్ళు చెప్తున్నారు. డైరెక్ట్ సెల్లింగ్‌లో నువ్వు ఒక మంచి లీడర్‌ని పట్టుకుంటే, సక్సెస్ అయిన లీడర్‌ని పట్టుకుంటే 100కి 1000% నువ్వు సక్సెస్ గావచ్చు. నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ గావచ్చు. నీ గోల్స్ ఫుల్‌ఫిల్ జేసుకోవచ్చని జెప్తున్నారు. సో, ఇట్లాంటివన్నీ చెప్తుంటే కొందరికనిపిస్తుంటదేందంటే, ఇవన్నీ మస్తుగా చెప్తుంటారు. ఇట్లాంటివన్నీ కామన్. కానీ ఆల్రెడీ ఎవరు క్రియేట్ చేసుకున్నారు, ఎవరి లైఫ్ ఎట్లా మారింది, మన లైఫ్ ఏం మారాలే అనేది మనకు మనం ఆలోచించుకోవాలి. ఎవ్వరికి వాళ్ళకే ఆలోచించుకోవాలి. సార్ ఒక్కసారి ఆలోచించండి. నీ సొంత తోడబుట్టిన వాళ్ళు, నీ సొంత ఫ్రెండ్స్, రిలేటివ్స్, బంధువులు ఎవ్వరు 1,00,000 కారు ఇప్పిస్తా నీకని ఏ రోజన్నా అన్నారా? ఇష్టం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి. నువ్వొక అప్‌లైనర్ ముక్కు, ముఖం తెలవని ఒక అప్‌లైనర్‌ని ఎంచుకున్నావు. ఒక మెంటర్‌ని ఎంచుకున్నావు. నీకోసం ఆరాటం, పోరాటం చేస్తుండ్రు. నువ్వు ఎక్కడ టైం అడిగితే అక్కడ టైం ఇస్తుండ్రు. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికొస్తున్నారు. సో, నీకు రెస్పెక్ట్ ఇస్తుండ్రు. రెస్పెక్ట్ తీసుకుంటుండ్రు. ఇవన్నీ బయట ఎక్కడ సాధ్యమైతది సార్? 1,00,000 కార్. నెలకొక రూ. 1,00,000 అకౌంట్‌ల రూ. 1,00,000 ఒక 15, 20 లక్షల కార్ తీసుకొని, నీ ఫ్యామిలీ పిల్లలతో నువ్వు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంటే నీ లైఫ్ ఎట్లుంటది? అది ఎవరికి వాళ్ళు ఊహించుకోండి. ఊహించుకుంటే సరిపోదు. దానికి తగ్గ పని చేయండి. పని చేద్దామని చెప్తున్నా నేను. అన్ని విధాలుగా చూడండి సార్. ఒక్కసారి ఆలోచించండి. సో, కొత్త వాళ్ళుండొచ్చు, పాత వాళ్ళుండొచ్చు. ఇప్పుడు నేనైనా నాకు గూడా ఒక్కొక్కసారి నెగెటివ్ అనిపిస్తుంటది. ఎందుకంటే బయట జనాలు చానా రకాలుంటరు. మంచి జేసినా అంటారు, అనేటోడు అంటనే ఉంటాడంట బయట. ఏది జేసినా అంటారు. కాబట్టి మనం చేసే పనికి అంతరాత్మకు తెలవాలే. సో, మనకు గూడా నెగెటివ్ ఒస్తాయి. కానీ అప్పుడు కంపెనీ ఒక విజనరీ లీడర్ సెంట్రల్ మినిస్టర్ లెవెల్ వ్యక్తులు దీన్ని మీటింగ్స్ పెట్టి, అవార్డ్స్ ఇచ్చి, సో, అంత ఇది చేస్తుండ్రంటే ఈ ఇండస్ట్రీ ఎక్కడెళ్ళబోతుంది? ఒక సెంట్రల్ మినిస్టర్ స్థాయి వ్యక్తి దీని గురించి టైం కేటాయించి, దీని ఫ్యూచర్ ఏంది చెప్తున్నాడు. దీని ఫ్యూచర్‌లో మంచి ఇండస్ట్రీ గాబోతుంది. ఒక ఆహ్, చీఫ్ సెక్రటరీలు ఒక స్టేట్‌లో మీటింగ్స్ పెడుతున్నారు. గవర్నమెంట్ గైడ్‌లైన్స్‌లు ఇస్తున్నారు. చట్టసభలలో గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ప్రవేశపెట్టిండ్రు. దాంతో పాటు మంచి మంచి స్థాయి వ్యక్తులు పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ప్రతి ఒక్క డిపార్ట్‌మెంట్ నుంచొచ్చి దీంట్లో బిజినెస్ జేస్తున్నారు. నాకు ఆరోగ్యం వచ్చింది. నా పిల్లల కోసం తెలుసుకొని 3 జనరేషన్ కోసం కష్టపడుతున్నా. లక్షలు లక్షలు జీతాలు బయట వదిలేసి పని జేస్తున్నారు సార్ ఈడ. ఎస్ఎస్‌సి బోర్డ్ మెంబర్ నరసింహారావు సార్ నిన్న మాట్లాడిండు. 6 నెలలు జాబ్ వదిలేసి 12,00,000 డబ్బు వదిలేసుకొని గూడా ఇదెందుకు పట్టుకున్నాడంటే, ఇక్కడ పిచ్చి పడితే రిచ్ అయితనన్నట్టు పిచ్చి పట్టించుకున్నాడు సార్. రూ. 12,00,000 ఎవరైనా వదులుకుంటారా సార్? రూ. 12 గూడా వదులుకోని వ్యక్తులు గూడా ఉన్నారు బయట నేను చాలా మందిని జూషిన. అట్లాంటిది 6 నెలలు నెలకు 2,00,000 6 నెలలు ఇప్పటికి వదిలేసి రూ. 12,00,000 రాకున్నా, వెస్టీజ్‌లో కావాల్సింది ఇప్పుడు రాకున్నా, ఫ్యూచర్‌లో అక్కడ 20 ఏండ్లు కష్టపడ్డా నెలకు 2,00,000 ఇక్కడ 20 నెలలు నా ఎఫర్ట్ పెడితే నెలకు 2,00,000 తీసుకోవచ్చని డిసైడ్ అయ్యి పని జేస్తున్నాడు సార్. ఏఎస్ఐ నరసింహ సార్. నిన్న వాళ్ళ మేడమ్ మాట్లాడింది. సార్ గోవాకొచ్చిండు.
చాలా ఇంకా మంచి మంచి ప్రొఫెషనల్ మంచి మంచి స్థాయి వ్యక్తులు ఈ బిజినెస్‌లోకి వస్తుండంటే ఎందుకొస్తున్నారు? అది మనకు ఒక స్పార్క్ తగలాలి. వీళ్ళందరికి మంచి ఆల్రెడీ ఎంతో అంత సెటిల్ లైఫ్ గదా! సో, చాలామంది ఆర్మీ వాళ్ళు గూడా ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు ఒక జన్మ ధన్యమైంది. బార్డర్‌లో ఆర్మీ సేవలు జేసి సో, మల్లేష్ సార్ టీమ్‌లో రమేష్ సార్ ఉన్నాడు. ఆల్రెడీ బార్డర్‌లో ఆయన పోరాడిండంటే జన్మ ధన్యమైపోయింది. అయినా మళ్ళీ నువ్వు చేసిన మంచి పనులకు ఇంకో అవకాశం ఇచ్చాడని దేవుడు మళ్ళీ వెస్టీజ్ అనే రూపంలో వచ్చింది. సో, నేను నా రిక్వెస్ట్ ఏంటి సార్ అంటే కొత్త వాళ్ళు ఉండొచ్చు. సో, కొత్త వాళ్ళకి మళ్ళీ జెప్తున్నా. సో, ఈరోజు ఆగిపోతే ఆగమయ్యేది నువ్వే. నాకు పాండు సార్ ఈ మాట ఇది నేను ఒకసారి ఆగిపోతే ఎన్నో సార్లు అన్నాడు. ఇప్పటికంటాడు. "నువ్వు ఆగితే ఆగమైపోయేది నువ్వే, నీ ఫ్యామిలీ" అని జెప్తారు. సో, ఎవరికి వాళ్ళు ఆగిపోకుండా ఫ్యూచర్ ఏంది? నేను చేస్తున్న పనేంది? నేను చేయాల్సింది ఏంది? ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని నిలబడితే 100కి 1000% ఇక్కడ సక్సెస్ ఉంది. ఏం జేయాలి? నిలబడాలే, నిలబడాలే, నిలబడాలి. ఏం జేస్తుండ్రో అది చేసుకుంటూ ఎళ్తే 100కి 1000% సక్సెస్ అయితాం. ఒక డిగ్రీ స్టూడెంట్ మనీషా మేడం పర్పస్ ఉంది. నా ఫ్యామిలీని మార్చాలి అని డిసైడ్ అయితే మేడం ఈరోజు 1,00,000 పైన ఇన్‌కమ్ తీసుకుంటుంది. చాలా వ్యక్తులున్నారు సార్. మంచి మంచి స్థాయి వ్యక్తులున్నారు. చిన్న చిన్న స్థాయి వ్యక్తులు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుండ్రు. సో, 2030 వరకు ఈ కంపెనీ ఎక్కడికో ఎళ్ళబోతుంది. సో, మన కోసం, మన ఫ్యామిలీ కోసం ఆరాటం, పోరాటం చేయాలి ఇక్కడ. బయట ఆరాటం, పోరాటం చేస్తే ఏం మారే అవకాశం లేదు. ఇక్కడ మారుతుంది. 100కి 1000% నీ ఎఫర్ట్ పెడితే అక్కడ 15, 16 ఏండ్లు చేసింది ఇక్కడ 15, 16 నెలలనే నువ్వు చేయొచ్చు. అది నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్, వెస్టీజ్ ఒక గొప్పతనం. చాలా మంది ప్రూఫ్ చేసిండ్రు. చాలా మంది మన ముందే కనిపిస్తున్నారు. ఒక సెలబ్రిటీ స్థాయికెళ్ళిండ్రు. బయట చెడు చేసి సెలబ్రిటీలయ్యే కంటే ఇక్కడ మంచి చేసి సెలబ్రేట్ అయితున్నారు. సో, కాబట్టి అందరం మన కోసం మనం, మన ఫ్యామిలీ కోసం అందరం కష్టపడి, అందరం మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేసుకుంటూ, సో, ఇంకో మనతో పాటు ఇంకో కొంతమందికి లగ్జరీ లైఫ్ చిన్న చిన్న జీవితాలు సార్ 5,000, 10,000 కోసం ఆరాటం, పోరాటం చేస్తున్నారు. సో, వాళ్ళకొక 5,000 తీసుకునే వ్యక్తికి 10, 15,000 ఇప్పిస్తే సో, 100% వాళ్ళు మనల్ని తలుచుకొని మనతో పాటు కొంతమందికి వాళ్ళు గూడా లైఫ్ ఇస్తారు. సో, పాండు సార్ కోర్ టీమ్‌లో నేను అందరికి జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసేదేంటంటే, సార్ నిన్న అన్నారు, "నాతో పాటు నడవండి నేను గెలిపియడానికి రెడీగున్నా" అని. సో, లాస్ట్‌లో వచ్చేటప్పుడు సార్ వాళ్ళ మేడంని గూడా నా టీమొస్తే కల్పిస్తే, మేడం అన్నది, "సో, మేము చాలా కష్టాలు పడి ఈ స్థాయికొచ్చినాం. అది హ్యాపీనెస్‌గా ఫీల్ అయ్యి, సార్ ఎప్పుడు టీమ్ వాళ్ళతోనే తిరగాలే, టీమ్ వాళ్ళతోనే ఉండాలని. సో, ఏ టైంకొస్తాడో, ఏ టైంకి పోతాడో ఒక్క గంట గూడా ఇంటికి దగ్గర ఉండడు. సో, నేను వీళ్ళతోనే ఉండాలి. ఇప్పుడు మైక్ పట్టుకొని ఒక్క మాట పిలుస్తే పోతున్నోళ్ళందరూ వచ్చి ఈడ సార్ చుట్టూ నిలబడతారని" జెప్పింది మేడం. సార్ 10,00,000 ఈజీగా వస్తాయంట. ఇప్పుడు పని చేయకున్నా వస్తాయంట. అయినా ఎందుకు ఆరాటం, పోరాటం చేస్తుండ్రు. చిన్న చిన్న లీడర్‌లకు గూడా టైమ్ ఇస్తుండు. హోమ్ మీటింగ్ చేస్తుండు. సో, నిన్న అందరూ మీటింగ్ అయిపోయినంక అందరూ దిగిపోయిండ్రు. పైన సార్ మేమందరం చైర్‌లు జమ చేసినాం. సార్ మాతో పాటు గూడా చైర్‌లు తీసిండ్రక్కడ. ఒక సెంట్రల్ మినిస్టర్ స్థాయి వ్యక్తి సో, ఎందుకు చేస్తుండు? సో, మనం ఎందుకు చేయాలే? అనేది మనకు మనం అనుకోవాలి. నాకు నేను అనుకుంటున్నా సార్. నేను చెప్పేంత వ్యక్తిని గూడా గాను. చెప్పొద్దు గూడా. నాకు చెప్పే స్థాయి గూడా లేదు. కాకపోతే చేసేది మంచి పని. ఒక మహాయజ్ఞం మొదలుపెట్టినాం. అందరం పేదవాళ్ళమే. యుద్ధం మొదలుపెట్టినాం కాబట్టి మంచిది చెప్పొచ్చు. సో, కాబట్టి నేను నేను ఏదో ఎవరి లైఫ్ కోసం, ఎవరి పిల్లల కోసం వాళ్ళు ఎంతో అంత ఆహ్, ఎవరికి వాళ్ళు లైఫ్ చేంజ్ చేసుకుంటారని, సో, అందరం కలిసి లైఫ్ చేంజ్ చేసుకొని, అందరం లక్షాధికారులయి, సో, గురుగారికిచ్చేది మన సక్సెస్సే. సో, కాబట్టి పాండు సార్ కోర్ టీమ్‌లో అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలి. ఈ డిసెంబర్ గూడా మంచి చెక్కులు పెట్టాలని, సో, అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్ యూ. థాంక్ యూ. విష్ యూ వెల్. సార్ థాంక్ యూ సార్.
సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సూపర్ సార్, సూపర్. చాలా వండర్ఫుల్ సార్. డైరెక్ట్ సెల్లింగ్ లో వెస్టీజ్ ని ఎందుకు చూస్ చేసుకోవాలి, వెస్టీజ్ లో చేయడానికి కారణాలు ఏంటి, వెస్టీజ్ లో ఏముంది, ఒక 5 పాయింట్స్ నిజంగా వెస్టీజ్ లో సక్సెస్ కావాలంటే మీరు చెప్పినట్టు స్టార్టింగ్ నుంచి అప్లైన్ కు మనం గౌరవించాలి, అప్లైన్ ఏది చెప్తే అది చేయాలి. ఇంకోటి సిఎన్సి లో ఖచ్చితంగా ఉండాలి. సూపర్ సార్. ఇంకోటి మనీ, 100% మనీ కావాలి. ఆ మనీ సంపాదించాలంటే మనీతో పాటు ఫ్రీడమ్ ఉండాలి. ఇవన్నీ ఎక్కడ చేసినా కూడా బాస్ ఉంటాడు, టార్గెట్ ఉంటాడు. మీరు చెప్పినట్టు నిజంగా సార్, డ్రైవర్ అంటే నిజంగా ఇంకా ఎనీ టైం కాల్ కొడితే వాళ్ళ ఇంటి ముంగడ ఉండాలి. ఒకవేళ కాల్ ఎత్తకున్నా ఆ రోజు మనం పోకున్నా కూడా ఇక తెలిసి ఇక బాధలు, డ్రైవర్ బాధలు. ఎందుకంటే నేను కూడా ఒక క్యాబ్ డ్రైవర్ కాబట్టి, నేను కూడా చాలా మంది దగ్గర డ్రైవింగ్ చేసిన కాబట్టి నిజం సార్ అది. చాలా చాలా వండర్ఫుల్ సార్. 5 పాయింట్స్ ఎందుకు చేయాలి. సూపర్ సార్. ఇంకోటి 3 జనరేషన్ కాదు, వెస్టీజీ 9 జనరేషన్స్ కూడా ఆలోచిస్తుందని చెప్పేశారు. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.